నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ఆదివారం 200 మందికి పైగా అల్పాహార వితరణ చేశారు. మహాలయ అమావాస్య సందర్భంగా అర్జ లక్ష్మీదేవి, కీర్తిశేషులు గంధం వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయికృష్ణ, కీర్తిశేషులు ఐతగాని ఎల్లయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు లయన్ ఐతగాని సైదులు, కీర్తిశేషులు పోలగాని సైదమ్మ, లచ్చయ్యల జ్ఞాపకార్థం వారి మనవడు మనవరాలు వెంకాయమ్మ, నరసింహ, కొండ శ్రీను, లక్ష్మణులు, టంగుటూరి లింగయ్య, సత్యావతిల జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటేశ్వర్లు, గీతా దంపతులు, కీర్తిశేషులు బొగ్గారపు పుల్లయ్య, లింగమ్మల జ్ఞాపకార్థం కుమారులు ఈదయ్య, చంద్రకళ, శివ, శంకర్, కీర్తిశేషులు కపలవాయి పున్నయ్య, చందర్రావుల జ్ఞాపకార్థం ట్రెజరర్ నారాయణరావు, కన్యాకుమారి దంపతులు దాతృత్వం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, ఎనగండ్ల లింగయ్య, జెడ్సీ, భాస్కర క్లబ్ సీనియర్ లయన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, సెక్రటరీ బిక్కుమల్ల ఆనంద్, కోల సైదులు, ముదిరాజ్, జెడ్సీ, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం, సింగు రాంబాబు, డీసీ, ముత్యాల లక్ష్మీనారాయణ, గట్టు వెంకటేశ్వర్లు, వనిత డైమండ్ అధ్యక్షులు పసునూరి స్వప్న మధు, ట్రెజరర్ తెల్లంపాటి సుజాత వెంకటేశ్వర్లు, కార్యదర్శి నక్క మంగతాయి తదితర లయన్ సభ్యులు పాల్గొన్నారు. మన మిర్యాలగూడెంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు తాలూకా అటెండర్లకి మనం ఉదయం పూట అల్పాహారం పెట్టడం జరుగుతుంది. ఈరోజు పెద్దలు మరి పూర్వీకులు
మన తండ్రులు, తాతలు, పెద్దలందరికీ కూడా ఇవాళ మరి గతించిపోయిన వాళ్ళకి ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇది మన ఇచ్చిన అల్పాహారం తీసుకొని సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా లైన్ లీడర్లు పేరు పేరు నమస్కారాలు. లాంగ్ లీవ్ అండి. ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 58వ రోజు జరిగింది. ఈరోజు ప్రత్యేకమైన అమావాస్య, ఈ పితృదేవతలకు అర్పించే దినంగా పెద్దలు అంటారు. వారి ఆత్మకు ఈరోజు వారి ఆత్మకి శాంతించాలని తల్లిదండ్రులే కాదు, స్నేహితులు, బంధువులు ఎవరికైనా పెట్టచ్చు. ఈరోజు అంత మంచి రోజు కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని జాతర సహకారంతో నడుస్తుంది. వీల్స్ కార్యక్రమం 58వ రోజుకు చేరింది. 58వ రోజు మహాలయ అమావాస్య. పెద్దలకి ఎవరైతే గతించిపోయారో వారికి అందరికీ, పితృలకు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళ తాతలకు కానీ గతించిపోయిన చిన్న వాళ్ళకి కానీ అందరికీ ఇవాళ తర్పణ పెట్టుకోవడం జరుగుతుంది. అది వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ప్రతిసారి ప్రోగ్రాం చెప్తూ స్టేటస్లో పెడుతూ మీరు రండి అని అంటే ప్రతిసారి వస్తున్న అర్జ లక్ష్మీదేవి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందే ప్రోగ్రాం రావడం జరిగింది. వాళ్ళు మహాలయ అమావాస్య సందర్భంగా ఆ రోజు పెట్టండి అని చెప్పేసి మా తరఫున మేము దాతృత్వం ఇస్తున్నాం అని చెప్పేసి పెట్టిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు అల్పాహార కార్యక్రమంలో భాగంగా అల్పాహారం అందించడం జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి అదే విధంగా ఈ రోజు గంధం వెంకటేశ్వర్లు వారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు సాయి కృష్ణ ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. అయితగాని ఎల్లయ్య వారి జ్ఞాపకార్థం అయితగాని సైదులు కోశాధికారి లయన్ వారు కూడా ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఈరోజు 7 దాతలు వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లివ్ లైనిజం. నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అందరికీ పెద్దలు ఉంటారు. ఆ పెద్దల పేరు మీద ఈరోజు సందర్భం చేయడం చాలా సంతోషదాయకం. ఈ విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర్ ఆధ్వర్యంలో గుంటూరు లింగయ్య సత్యవతి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర్లు గీతాముఖి ధన్యవాదాలు. ఈ రోజున మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య సందర్భంలో అర్జలక్ష్మీదేవి దాతృత్వంతో మరి లయన్స్ క్లబ్ పౌల సైదులు గారు, జెర్సీ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన కీర్తిశేషులు గంధం వెంకటేశ్వర్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయి కృష్ణ దాతృత్వంతో ఎల్సియా మిర్యాలగూడ వారు దివ్యాంగ క్లబ్ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కీర్తిశేషులు అయితగాని ఎల్లయ్య గారి జ్ఞాపకార్థం వీరి కుమారుడు అయితగాని సైదులు దివ్యాంగ నుంచి ఎల్సీ దివ్యాంగ నుంచి ఇవ్వడం జరిగింది. కీర్తిశేషులు పోలగాని సైదమ్మ లచ్చేల జ్ఞాపకార్థం వారి మనవడు, మనవరాలు వెంకాయమ్మ, నరసింహ మొదలైనటువంటి వాళ్ళు ఎల్సీ వనికా డైమండ్ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కీర్తిశేషులు గుంటూరు లింగయ్య సత్యవతుల జ్ఞాపకార్థం వీరి కుమారుడు శ్రీ వెంకటేశ్వర్లు గీత లయన్స్ క్లబ్ భాస్కర్ నుంచి ఇవ్వడం జరిగింది. కీర్తిశేషులు బొగ్గారు పుల్లయ్య లింగముల జ్ఞాపకార్థం వారి కుమారులు ఈదయ్య, చంద్రకళ మరియు శివశంకర్ మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కీర్తిశేషులు కమలవాయి పున్నయ్య, చంద్రరావుల జ్ఞాపకార్థం శ్రీ నారాయణరావు కన్యాకుమారి గారు ఎల్సీ మిర్యాలగూడ నుండి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా 58వ రోజు విజయవంతంగా జరుపుతున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాలాంటి దాతలు ఇంకా వారికి చేయూతని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 58వ రోజు చేరుతున్నది. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ వనితా డైమండ్ తరఫు నుంచి సెక్రటరీ గారు అయినటువంటి సుజాత గారి అమ్మమ్మ గారి దాతృత్వం వహించడం జరిగింది. ఇక్కడికి చేసిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ లాంగ్ లీవ్ లైన్స్. ఈ రోజు అమావాస్య సందర్భంగా ఈ రోజు దాతృత్వం వహించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఎల్సీ వంట డైమండ్ తరఫు నుంచి ఉలగాని సైదమ్మ వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చి దాతృత్వం వహించినందుకు చాలా సంతోషం. అలాగే మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ శుభాకాంక్షలు.